మనకు సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సంబంధించిన 30 బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, టెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ డెవలప్మెంట్ గోస్ ఫ్రమ్ వూంబ్ టు టూంబ్ అండ్ నెవర్ సీజెస్. వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరియు ఎప్పటికీ ఆగిపోదు అని వివరించే వికాస సూత్రం. జనరల్గా మనం చెప్తున్నామంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో వేరు ఉన్నాయి. ఒకటి కంటిన్యూస్ అని చెప్తాం, నిరంతరం కొనసాగుతుంది అనేది మనకు వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలంటే కన్సెప్షన్ టు మామూలుగా ఏమంటామంటే పుట్టినప్పటి నుంచి, కన్సెప్షన్ అంటే తల్లి గర్భంలో నుండి మరణించేంతవరకు వూంబ్ టు టూంబ్ అంటారు. వూంబ్ టు కన్సెప్షన్ టు డెత్ అంటారు. అంటే ఎక్కడ చెప్పే ప్రిన్సిపల్ ఏందని అడుగుతున్నారు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్. సో ఇక్కడ డెవలప్మెంట్ స్పైరల్ అనేది కాదు, డెవలప్మెంట్ ఫాలోస్ యూనిఫామ్ ప్యాటర్న్ అనేది కాదు. చూడండి, డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ చదువుతుంటేనే అర్థమవుతుంది. సో దయచేసి మనం తప్పనిసరిగా టాపిక్స్ మీద అవగాహన ఉండాలి. ఈ టైంలో ఒకసారి ఒక 5 minutesలో రివిజన్ అయిపోతుంది. ఈ టాపిక్ గ్యారెంటీ ఒక బిట్ వస్తుంది మీకు. సో డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్, డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్. వికాసం అనేది ప్రాగుక్తీకరించవచ్చు. సో పిల్లలకు భాష ఎప్పుడు మాటలు వస్తాయి, ఎప్పుడు కూర్చుంటారు, ఎప్పుడు నిలబడతారు, ఎప్పుడు అంబాడతారు, జనరల్గా ఏంటంటే ప్రిడిక్ట్ చేస్తాం. అది భౌతిక వికాసం కావచ్చు లేదా మానసిక వికాసం కావచ్చు. సో పిల్లలు ఎప్పుడు మామూలుగా అంటే సాంఘిక వికాసం ఎట్లా ఉంటుంది, సో అన్ని రకాలుగా మనం ప్రిడిక్ట్ చేయవచ్చు ఏ ఏజ్లో ఎప్పుడు జరుగుతుంది అనేది. సో ఏదైనా ఇక్కడ దీనికి ఆన్సర్ వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరి ఎప్పటికీ ఆగిపోదు. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే కంటిన్యూస్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. చేతన్ అనే అబ్బాయి పియాజే మూర్త ప్రజాలక దశలో ఉన్నాడు. క్రింది వాటిలో అతని లక్షణం ఏది? మూర్త ప్రజాలక దశ యొక్క లక్షణం కావాలి మనకు. అంటే మూర్త ప్రజాలక దశలో కూడా ఏంటంటే మూర్తంగా ఉండే లక్షణాలు వాటిని అవగాహన చేసుకుంటాడు, అదొకటి. అదేవిధంగా ఇర్రివర్సిబిలిటీ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు అక్కడేమో మనం ప్రీ ఆపరేషన్లో ఏమొస్తుంది అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు ఇర్రివర్సిబిలిటీ అంటే 2 పాత్రల లోపల వాటర్ పోసుకున్న, అదేవిధంగా కన్జర్వేషన్ అంటారు, ప్రెజెన్స్ ఆఫ్ కన్జర్వేషన్, ప్రెజెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ. అంటే 2 పిండి ముద్దలను సాగదీసినా కూడా ఏది పెద్దది అంటే 2 సేమే అని చెప్తారు మూర్త ప్రచాలక దశలో. అవి కొన్ని లక్షణాలు. ఏమడుగుతున్నాడో చూద్దాం. డస్ నాట్ సెర్చ్ ఫర్ ఎ థింగ్ దట్ హిడెన్. దాచబడిన వస్తువు కోసం వెతకడం. ఇది మామూలుగా దేని కింద సెన్సరీ అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ దశ లోపట అనేది మనకు తెలిసింది. 2 థింక్ దట్ ఆల్ మెన్ ఆర్ హిజ్ డాడీస్ అని అనుకోడు ఇక్కడ కదా, అది కాదు. ప్రిఫర్స్ టాలర్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఓవర్ బ్రాడర్ గ్లాస్ ఈవెన్ దో ద బోత్ హ్యావ్ సేమ్ క్వాంటిటీ కాదు. అంటే రెండింటిలో పాలు ఒకే పరిమాణంలో ఉన్నప్పటికీ వెడల్పాంటి గ్లాస్ కంటే పొడవైన గ్లాస్ పాలను ఎన్నుకుంటాడు. ఇది ఏ దశ లోపట అంటే మనకు తెలుసు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది మనకు తెలుసు, అప్పుడు మనకు ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా అహంకేంద్రీకృతం కాదు, విపర్యాత్మక ఆలోచన ఉంటుంది, రివర్సిబుల్. సో ఇది అంటే అహంకేంద్రం అనేది మనం తీసుకున్నట్టయితే సెన్సరీ మోటార్ స్టేజ్ లోపల మనకు ఉంటుంది. అక్కడ జ్ఞానేంద్రియ చిన్న దశ లోపల మనకు కనబడుతుంది. అదేవిధంగా విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. ఆబ్సెన్స్ అనేదేమో ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కానీ ఇక్కడ రివర్సిబుల్ ప్రెజెన్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే ఈ యొక్క మూర్త ప్రచాలక దశ. సో అందువల్ల 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇంటర్లింకేజ్ చేశాడు, 2 దశలకు సంబంధించి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. కొంచెం కాషియస్గా ఉంటే 1కి 2 సార్లు చదవాలి ఆన్సర్. ప్రశ్నను కూడా 1కి కొంచెం జాగ్రత్త చదివితే చాలు. చేతన్ అనే అబ్బాయి పియాజే మూర్త ప్రచాలక దశలో ఉన్నాడు. క్రింది వాటిల్లో లక్షణం ఏది? సో ఇప్పుడు ఒక్కొక్క దశకు సంబంధించిన లక్షణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చిన్న దశ లోపల మనకు మామూలుగా పిల్లలు వెతుకుతుంటారు. అంటే వాళ్ళ అమ్మ వస్తువు దాచిపెడితే ఇట్లా బొమ్మ ఇట్లా ఎత్తుకపోయింది, ఇట్లా కాకి ఎత్తుకపోయింది అంటే వచ్చి అంబాడుకుంటూ వచ్చి వెతుకుతాడు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటాం, వస్తు స్థిరత్వ భావన అనేది మనకు అందులో కనబడుతుంది. అది సెన్సరీ మోటార్ మొదటి దశ లోపల. అదేవిధంగా పురుషులందరినీ నాన్న అంటారు ఒక దశలో పిల్లలకి. ఏంటంటే సో తండ్రి అంటే ఆడవాళ్ళందరినీ అమ్మ అంటారు, మగవాళ్ళందరినీ నాన్న అన్న దశ కూడా అది మొదటి దశలో పట్టినే మనకు కనబడుతుంది. సో ఇవన్నీ కూడా దశకు సంబంధించిన కొన్ని లక్షణాలకు ఉదాహరణలు ఇస్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఇది ఏంటంటే ప్రీ ఆపరేషనల్, రెండింటిలో ఒకే పరిమాణంలో పాలు ఉన్నప్పటికీ
వెడల్పు లాంటి గ్లాస్ కంటే పొడవైన గ్లాస్ లోపల ఎన్నుకుంటాడు. దీన్ని మనకేమనుకుంటారంటే కన్జర్వేషన్ అంటారు కదా. ఇది అబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఇది. సో దయచేసి కొంచెం చూసుకోండి, ఈజీగా కళ్ళు మూసుకొని వస్తుంది. పియాజేకి వెళ్ళి అడుగుతున్న బిట్ ఇది. సో అహం కేంద్రం కాదు. మరి నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే ప్రవర్తన అధ్యయనం చేసే లోపల ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక పద్ధతి. సో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలా చేయడం సరికాదు, సమాధానాన్ని మరింత వివరంగా చెప్పమని అడగడం తప్పేం లేదు. కానీ ప్రొవైడింగ్ రెస్పాన్సెస్ టు ద ఇంటర్వ్యూస్, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకే సమాధానాన్ని అందివ్వడం అనేది సరైంది కాదు. ఆస్కింగ్ క్లారిఫికేషన్ బై రిపీటింగ్ ద క్వశ్చన్, మరింత వివరణ కోరుతాం ఆ ప్రశ్న అడిగి, అది కూడా ఇంటర్వ్యూలో ఉంటుంది. ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తి ప్రతిస్పందనకు ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ ఓపికగా వినడం కూడా చేస్తాం. సో ఇందులో ఏంది అంటే ఇంటర్వ్యూ చేసినారు సమాధానాలు అందించడం అనేది సరైంది కాదు. అది మనకేందంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. టెలివిజన్లో వేర్వేరు ప్రోగ్రాంలను ఒకే సమయంలో చూడడానికి ఇద్దరు సోదరులు, ఒకరు క్రీడల కోసం మరొకరు సంగీతం కోసం పోట్లాడుతున్నారు. ఇది దేన్ని సూచిస్తుంది? ఒకరికేమో క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, క్రికెట్ కావాలని చూద్దాం అంటున్నారు. కొందరికేమో డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అది దేన్ని తెలియజేస్తుంది అని అంటే ఇంట్రెస్ట్, ఆసక్తులను తెలియజేస్తుంది. అది అప్టిట్యూడ్ కాదు, సహజ సామర్థ్యం కాదు, అచీవ్మెంట్ సాధన కూడా కాదు, ప్రజ్ఞ కూడా కాదు. అది దేన్ని తెలియజేస్తుంది అంటే ఆసక్తిని తెలియజేస్తుంది, ఇంట్రెస్ట్. సో వైయక్తిక భేదాలకు కారణాలు అంటాం. వైయక్తిక భేదాలకు ప్రధానంగా కారణాలు ఏంటి అంటే ఇంట్రెస్ట్స్, అప్టిట్యూడ్స్, ఇంటెలిజెన్స్, ఇదొక కారణం. సో అభ్యసనానికి సంబంధించిన సరి అయిన స్టేట్మెంట్ని గుర్తించింది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద లర్నింగ్. అభ్యసనం అనేది ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పు. లర్నింగ్ రిలేటివ్లీ ఏ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ అక్కర్స్ డ్యూరింగ్ ద ఎక్స్పీరియన్స్. ఇది 100% రైట్. సో ఇక్కడ ఫస్ట్ చూడగానే తెలుస్తుంది మనకు ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అనేది. ఇంకేమి ఇచ్చాడు చూడండి, లర్నింగ్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. అభ్యసనం ఎల్లప్పుడూ శాశ్వతమైనది కాదు, ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వత మార్పు అంటాడు కదా, అది అనేది కరెక్ట్ స్టేట్మెంట్. లర్నింగ్ ఇంప్లైస్ డెవలప్మెంట్ ఇన్ రైట్ డైరెక్షన్. వికాసం సరైన దిశలో సాగుతుందని అభ్యసనం తెలుపుతుంది కాదు. లర్నింగ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. అభ్యసనం బదిలీ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్లో ఉంటుంది. నెక్స్ట్ బిట్. బ్రూనర్ సేస్ దట్ టీచర్ షుడ్ ప్రొవైడ్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ దట్ స్టిమ్యులేట్స్ ద స్టూడెంట్స్ టు. బ్రూనర్ విద్యార్థులను దీనిని చేపట్టుటకై వారిని ఉత్తేజపరిచే సమస్యాత్మక పరిస్థితులను ఉపాధ్యాయుడు కల్పించాలని చెప్పాడు. సో బ్రూనర్ చెప్పిన అంశాలు ఇప్పుడు మనకు తెలిసిందే. వారు చెప్పింది డిస్కవరీ లెర్నింగ్ అనేది తెలుసు, ఆవిష్కరణ అభ్యసనం అనేది. అదేవిధంగా వారు చెప్పిన ముఖ్యమైన సిద్ధాంతాలు ఇప్పుడు స్పైరల్ కరికులం అంట కదా. సో వారు చెప్పిన బోధనా దశలో కూడా 3 దశలు ఉంటాయి. ఎనాక్టివ్ ఫేజ్ అని, అదేవిధంగా తీసుకున్నట్టయితే ఐకానిక్ ఫేజ్ అని, తర్వాత ఇంకొకటి 3 దశలు ఉంటాయి. సో ఎట్లన్నా అడగచ్చు, బ్రూనర్ బోధనా సిద్ధాంతంకి వెళ్ళి ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏందో చూద్దాం. ఇమిటేషన్ కాదు. రెండవది ఏమిస్తున్నాడు, డిస్కవరీ, పేరే ఉన్నాడు, ఆవిష్కరణ అభ్యసనం, డిస్కవరీ లర్నింగ్ అది. సో దయచేసి ఇది గుర్తు పెట్టుకుంటే చాలు, కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ చేసి, మెమరేషన్ కాదు, ఇగ్నోరెన్స్ కాదు, డిస్కవరీ. అకార్డింగ్ టు దిస్ సైకాలజిస్ట్, అండర్స్టాండింగ్ ద రూల్స్ ఆఫ్ వన్ ఓన్స్ లాంగ్వేజ్ ఈజ్ అన్కాన్షియస్ అండ్ ఇన్నేట్ అండ్ న్యూరలాజికల్ ప్రాసెస్. ఈ మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం స్వంత భాష యొక్క నియమాలను ఒకరు అర్థం చేసుకోవడం అనేది అచేతన సహజమైన నాడీ సంబంధ ప్రక్రియ. అంటే జనరల్గా భాషకు సంబంధించింది అంశం మనకు తెలిసిందే. ఇక్కడ చూడండి, కారల్ రోజర్స్ కాదు, ఎరిక్సన్ కాదు, నోమ్ చామ్స్కీ కదా. వారు ల్యాడ్ విషయం చెప్పారు. ఇది లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్, పుట్టుకతోనే మామూలుగా మెదస్సులో లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ అనేది ఉంటుంది. అదేవిధంగా మామూలుగా యూనివర్సల్ గ్రామర్ అని కూడా చెప్పారు. ఈ 2 పదాలు అంటే పదాలను అందిస్తే చాలు పిల్లలు ఆటోమేటిక్గా వ్యాకరణంతో వెళ్ళి చెప్తారని చెప్పారు. నోమ్ చామ్స్కీ యొక్క భాషా వికాస సిద్ధాంతంలో చాలా కీలకమైనది, అది దీనికి సంబంధించింది. పియాజే కూడా కాదు. నెక్స్ట్ బిట్. అకార్డింగ్ టు స్కిన్నర్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ లర్నింగ్ టు ప్రొసీడ్ ఎఫెక్టివ్లీ. సో స్కిన్నర్ది ఏంటి అంటే ఆపరెంట్ కండిషనింగ్, కార్యసాధక నిబంధనం తోడ్పడినది అన్నాడు. వారు చెప్పిన దానిలో
పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్, పనిష్మెంట్, 3 అంశాల గురించి చెప్పారు. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అయినా నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అయినా అంటే ఒక పిల్లవాడికి బ్యాడ్జ్ ఇస్తాం క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు, అది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. బ్యాడ్జ్ విత్డ్రా చేస్తాం, విత్డ్రా చేయడం నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. అదేవిధంగా కొందరు హోంవర్క్, అది రెండు కూడా మనం అభ్యసనను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అట్లా కాకుండా పనిష్మెంట్ ఇస్తాం, పిల్లలు హోంవర్క్ చేయలేదని బయట నిలబెడతారు. బయట నిలబడితే వాళ్ళు హ్యాపీగా అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటారు, ఒకవేళ సంతోషంగా ఉంటారు, దాని బిహేవియర్ చేంజ్కి తోడ్పడదు. సో అభ్యసన ప్రతిభావంతంగా తోడ్పడినది ఏంటి అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పనిష్మెంట్. ఇంట్లో ఎక్కడుందో చూద్దాం. విజయం కోసం అవకాశాలను కల్పించడం కాదు, వేగవంతమైన పరిస్థితి అందించడం కూడా వారు చెప్పలేదు. స్వీయ వేగంతో అభ్యసనం అనేది వారిది కాదు. అదేవిధంగా యూజ్ ఆఫ్ పనిష్మెంట్ రెగ్యులర్లీ, క్రమం తప్పకుండా శిక్షను ఉపయోగించడం అనేది అభ్యసనానికి తోడ్పడదు, ప్రతిభావంతంగా సాగుటకు తోడ్పడదు. A teacher asking simple questions to get the information learned by students in using the method of. విద్యార్థులు నేర్చుకున్న సమాచారాన్ని తెలుసుకున్నట్టుకు సరళమైన ప్రశ్నలు అడిగే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న పద్ధతి. పిల్లలు ఏం నేర్చుకున్నారు అని తెలుసుకోవడానికి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారట, అదేం పద్ధతి? అసోసియేషన్ మెథడ్, రిటెన్షన్, ధారణ. అంటే దేన్ని ధారణ, ఒకటి అసోసియేషన్, రెండోది రిటెన్షన్. అదేవిధంగా రీకాల్, పునఃస్మరణ పద్ధతి అంటారు. పిల్లలకు మనం క్వశ్చన్స్ అడుగుతాం కదా, దాన్ని ఏమంటారంటే రీకాల్ మెథడ్, పునఃస్మరణ పద్ధతి, వల్ల వేయడం, రిసైటింగ్. అది మెమరీలో ఒక భాగం అన్నది విషయం మీకు తెలిసిందే. సరే, ఏదైనా ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే రీకాల్, పునఃస్మరణ. నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ క్రియేటివ్ ఇండివిజువల్. ఈ క్రింది వాటిలో సృజనాత్మకత వ్యక్తి యొక్క ప్రవర్తన లక్షణం కాదు. ఫ్లెక్సిబిలిటీ ఇన్ థాట్ లక్షణమే, అది నాట్ అంటున్నాడు, జాగ్రత్త తెలుసుకో, కాదు. అదేవిధంగా క్యూరియస్, సృజనాత్మక వ్యక్తుల లక్షణంలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక థాట్ అనేది ఒక లక్షణం, ముఖ్య లక్షణం. క్యూరియస్గా ఉంటారు వాళ్ళు, అది కూడా లక్షణమే. డిసింట్రెస్టెడ్ ఇన్ న్యూ ఐడియాస్, కొత్త ఆలోచనలు ఆసక్తి లేకపోవడం, అది కూడా ఉంటుంది. ఆలోచన లేకపోవడం అంటున్నాడు, కొత్త ఆలోచనలు ఆసక్తి లేకపోవడం, ఇది కాదు. సో రిచ్ ఇమాజినేషన్, గొప్ప ఊహ కూడా ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ అనేది ఇది రైట్ ఆన్సర్, లక్షణం కానిది. ఆసక్తి ఉంటుంది, ఆసక్తి లేకపోవడం అంటున్నాడు, కొత్త ఆలోచనలు అనేది నెగిటివ్ రాస్తాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ సమ్వన్ లర్న్డ్ ప్రీవియస్లీ హిండర్స్ ద లర్నింగ్ ద న్యూ కాన్సెప్ట్ ఇట్ ఈస్. గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావన నేర్చుకోవడంలో ఆటంకం కలిగించేది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ లోపల పాజిటివ్ ట్రాన్స్ఫర్, నెగిటివ్ ట్రాన్స్ఫర్, జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, బైలాటరల్ ద్విపార్శ్వ బదలాయింపు అని 4 రకాలు జనరల్గా మనకు. అంటే ఒక గతంలో నేర్చుకున్న ఒక దానికి సహాయపడితే పాజిటివ్ అంటాం, లేదని ఆటంకం కలిగిస్తే నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం, ఏం ప్రభావం లేకపోతే జీరో ట్రాన్స్ఫర్ అంటాం. లేదా కుడి చేతితో నేర్చుకున్నది ఎడమ చేతికి నేర్చుకోవడానికి, లేదా కుడి కాలుతో ఎడమకాలు బాల్ కదా కిక్ చేస్తాం, అట్లా నేర్చుకుంటే బైలాటరల్. సో ఇక్కడ ఏమంటున్నాడు, గతంలో నేర్చుకున్నది ఆటంకం చేస్తుంది, ఆటోమేటిక్గా దాన్ని ఏమంటామంటే నెగిటివ్ ట్రాన్స్ఫర్, పాజిటివ్ కాదు. ఇంకేమిచ్చారో చూడండి, నెగిటివ్ ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్ ఆన్సర్, బైలాటరల్ కాదు, జీరో కాదు. దిస్ అసెస్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సర్టిఫై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సో ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ రెండు ఉంటుంది. అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం యొక్క మదింపు. ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అవుతాయి, దాన్ని ఏమంటారు, అభ్యసనం యొక్క మదింపు. అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం మనం, ఇంటర్మీడియట్ పోవడానికి ఆ సర్టిఫికేట్ అవసరమే కదా. సో అదేంటి అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం యొక్క మదింపు. ఒకటి వస్తే రెండోది వచ్చినట్టే, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనం యొక్క మదింపు చివర జరిగేది. అది ఏందో చూద్దాం. ఇంకోటి ఇది సమ్మేటివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సమ్మేటివ్, ఫార్మేటివ్ ఇంకో రకంగా అడిగాడు. డయాగ్నోస్టిక్ తర్వాత క్రైటీరియన్. ఏ మదింపు అంటే సమ్మేటివ్, చివరిగా జరిగే వాటిని ఏమంటారంటే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఫార్మేటివ్ అంటే మనకు మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుంటాం, స్లిప్ టెస్టే తీసుకుంటాం, లేదా ప్రాజెక్ట్ వర్క్సే ఇస్తాం, డైరీ ఉంటుంది, అదంతా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో భాగమే. అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు, ఎండుకు కాదు, మధ్యలోపటినే పిల్లల యొక్క అభివృద్ధి, లెర్నింగ్ ఏ మేరకు జరిగింది, ఇంకెక్కడ సాయం కావాలి, ఇంకెక్కడ నేర్చుకోవాలనేది అటు పిల్లవానికి తెలుస్తుంది, టీచర్గా మనకు తెలుస్తుంది. దాన్ని ఏమంటారంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటాం. FA1, FA2, FA3 అట్లా తీసుకుంటారు.
సమ్మేటివ్ వన్లో S1 S2 సమ్మేటివ్లో, అంటే జనరల్ క్వార్టర్లీ యాన్యువల్ అని తీసుకుంటారు కదా, అట్లా అన్నట్టు మనకు. ఓకే, సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ వస్తుంది. ఒకవేళ ఇంకో కోణంలో అడిగితే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ కూడా అవుతుంది, ఉపయోగించే చివరిది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, ఎగ్జాంపుల్ సమ్మేటివ్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఎగ్జాంపుల్ ఫార్మేటివ్. అట్లా గుర్తుపెట్టుకోండి, మధ్యలో జరిగే స్లిప్ టెస్ట్ కానీ. ఓకే, ఇక డయాగ్నోస్టిక్ అంటే జనరల్గా ఏమంటారంటే పిల్లవాడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో మ్యాథమెటిక్స్లో చూస్తాము, మామూలుగా జమలు, తీసివేతలు, గుణకారాలు. సో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అంటే అందులో ఈజీ ఇస్తాం, టఫ్ ఇస్తాం, అక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం పిల్లడు ఎక్కడ మామూలుగా ఇబ్బంది పడుతున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడదని డయాగ్నోస్టిక్ అంటారు. దాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు, డయాగ్నోస్టిక్ నిర్మాణ. సో నెక్స్ట్ చూద్దాం 13th బిట్. ప్రీ స్కూల్లో వస్తువులను బోధించడానికి చిత్రాలతో కూడిన ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించడం ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ప్రీ స్కూల్ లోపల మామూలుగా ఫ్లాష్ కార్డ్ లోపల చిత్రాలు ఉంటాయి, ఆ పైన అది ఏ సిద్ధాంతం ప్రకారం అంటున్నాడు, అభ్యసన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధనం, ఇన్సైటు, ఆపరెంట్ కండిషనింగ్, గెస్టార్ట్. ఇది క్లాసికల్ కండిషన్, SR స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ అన్నట్టు. మామూలుగా బుక్ అని చెప్తాం, మనలో మామూలుగా బొమ్మల పైన ఏముంటుంది, బుక్ పుస్తకం, బుక్ అట్లా, బుక్ బ్యాట్ అట్లా బుక్ పుస్తకాలు ఉంటాయి కదా, స్టిమ్యులస్ రెస్పాన్స్ అట్లా శాస్త్రీయ నిబంధన. నెక్స్ట్ తీసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద మాస్లో హైరార్కీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ నీడ్స్. అంటే మాస్లో హైరార్కీ క్రమం లోపల 3వ స్థానంలో ఉన్నది ఏంది? ఫస్ట్ ఏముంటుంది, ఫిజియలాజికల్ నీడ్స్, భౌతిక అవసరాలు ఉంటుంది. రెండవది తీస్తే రక్షణ అవసరం ఉంటుంది. మూడవది లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది. నాలుగవది తీస్తే మనకు తెలుసు గుర్తింపు అవసరం ఉంటుంది కదా. అదేవిధంగా 5, 6. సో లాస్ట్ది ఏంటంటే సెల్ఫ్ యాక్చులేషన్ నీడ్. చివరిదికి వచ్చేసరికి 5th సెల్ఫ్ యాక్చులేషన్ నీడ్ అని అంటారు. ఇక్కడ ఎన్నోది అంటున్నాడు, మూడవది ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ నీడు. దాని తర్వాత పైన గుర్తింపు అవసరం వస్తుంది. 4వది గుర్తింపు, చివరిది ఏమొస్తుందంటే సెల్ఫ్ యాక్చులేషన్. ఇక్కడ ఏందో చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఇన్ ద మాస్లో. సో లవ్ అండ్ ఎఫెక్షన్, సేఫ్టీ, గౌరవం, గుర్తింపు, గౌరవం అనేది 4వది కింద వస్తుంది. సెల్ఫ్ యాక్చులేషన్ పూర్తి 5వది వస్తుంది. సేఫ్టీ అనేది తీసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మామూలుగా ఇది 2వది వస్తుంది. ఇక బిలాంగింగ్నెస్ అండ్ లవ్, ఇక్కడ ప్రేమ ఆప్యాయతల అవసరం, వాత్సల్య సంబంధమైంది, ఇది 3వ అవసరం అనేది ఉంటుంది. ఒకటి నిండిన తర్వాత కిందికి వెళ్ళి అప్వర్డ్స్ ఫిల్అప్ అవ్వకుండా వెళ్తుంటాయి, చేసుకోవాలి క్రమం, అది ఆర్డర్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద పర్సన్ హూ కెన్ బి కన్సిడర్డ్ ఎట్ ద బార్డర్ లైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆన్ IQ. సో బార్డర్ లైన్లో ఉన్నాడు IQలో. అంటే జనరల్గా మనకి ఎట్లుంటుందంటే 90 to 110 యావరేజ్ ఉంటుంది. 90 కంటే బిలో 70 to 110 ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని మనం బార్డర్ లైన్గా చెప్తాం. సో ఇక్కడ చూడండి 75 to 90 అన్నాడు. సో అది ఆ రేంజ్ చూసుకోవాలి, 70 to 90, ఇక్కడ 75 to 90 అంటున్నాడు. ఇప్పుడు యావరేజ్ అంటే ఇక్కడ అంటే 91 to 110, అంతకంటే బిలో వీళ్ళని ఏమంటారంటే 75 to 90 స్లో లెర్నర్స్ అంటారు. అదేవిధంగా 50 to 74 అంటున్నాడు, ఇంకా తక్కువ ఉంటుంది వాళ్ళకు. అంటే మనకు మామూలుగా ఏంటంటే ఎడ్యుకేబుల్ MR అంటారు. 50 to 74 ఎడ్యుకేబుల్ MR అంటే వాళ్ళకు విద్యను గడపవచ్చు, విద్యను మామూలు చిన్న దాన్ని నేర్పవచ్చు. ఇక 111 to 125 అంటున్నాడు కదా, జనరల్గా వీటిని సుపీరియర్స్ అంటారు. 111 to 125 అన్న వాళ్ళని సుపీరియర్స్, అంతకంటే పైన వెరీ సుపీరియర్స్. 140 అబోవ్ ఉంటే గిఫ్టెడ్, 140 and above. సో దయచేసి IQ ఆధారంగా ఇట్లా చేస్తాడు. సో ప్రజ్ఞా లబ్ధిని మనం దయచేసి కొంచెం చూసుకుంటే కళ్ళు మూసుకొని చేయొచ్చు. విద్యార్థుల సాధన తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయురాలు తన బోధనను అంతఃపరిశీలన చేసుకుంది. ఉపాధ్యాయుని కార్యాచరణ ఈ బోధనా దశకు సంబంధించింది. అంటే ఫేజెస్ ఆఫ్ టీచింగ్ అంటాం, బోధనా దశలు అంటారు. బోధనా దశల లోపల మామూలుగా ప్రీ యాక్టివ్ ఫేజ్, ఇంటరాక్టివ్ ఫేజ్, పోస్ట్ యాక్టివ్ ఫేజ్. ఏ దశలోపల మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం, ఇవాళ లెసన్ ఎట్లా వచ్చింది అని ఎప్పుడు అయిపోయిన తర్వాత కదా, అయిపోయిన తర్వాత మనం లెసన్ ఎట్లా వచ్చింది అనేది మనం తెలియజేస్తాం, మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం. సో దాన్ని ఏమంటారు పోస్ట్ యాక్టివ్ ఫేజ్ కదండి. ప్రీ యాక్టివ్, పోస్ట్ యాక్టివ్, ఇంటరాక్టివ్. లెసన్ లోపల మనం మామూలుగా లెసన్ ప్లాన్ ఎప్పుడు తయారు చేస్తామని అడుగుతాడు. లెసన్ ప్లాన్ ఎప్పుడు తయారు చేస్తాం, మొదలే, దాన్ని ప్రీ యాక్టివ్ దశ అంటాం. TLM ఎప్పుడు తయారు చేసుకుంటారు, ప్రీ యాక్టివ్ దశలో పట్టినే. లేదా మనం
పిల్లలకు ఏమి ఎవాల్యుయేషన్ చేయాలి, క్వశ్చన్స్ ఎప్పుడు చేసుకుంటారు, హోంవర్క్ ఏమి ఇవ్వాలి, ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా ఎప్పుడు డిసైడ్ చేస్తారంటే లెసన్ ప్లాన్లో ఇవన్నీ భాగమే ముందే చేసుకుంటాం. అదేవిధంగా యాక్టివిటీస్ పిల్లలకు ఎప్పుడు చేయిస్తారంటాడు, అది ఇంటరాక్టివ్ దశ కదా. సో ఇవన్నీ కూడా దయచేసి కొంచెం గుర్తుంటే చాలు. ఫేజెస్ ఆఫ్ టీచింగ్కి వెళ్ళి అడుగుతున్నాడు. పారాయాక్టివ్ అనేది లేదు అసలు. నెక్స్ట్ పెట్టి కొలాబరేటివ్ లెర్నింగ్ ఈజ్ రూటెడ్ ఇన్ దిస్ సైకాలజిస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్. భాగస్వామ్య అభ్యసనం అనేది ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభ్యసనం భావనం నుండి మొలకెత్తింది. కొలాబరేటివ్ లెర్నింగ్ ఆయన చెప్తేనే మనకు తెలుస్తుంది. ఏంటంటే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదాన్ని రూపొందించింది ఎవరంటే వైగాట్స్కి. సో వైగాట్స్కి సిద్ధాంతంకి వెళ్ళి ఇట్లా అడుగుతున్నాడు బిట్, ఇట్లా దాని అప్లికేషన్ అన్నట్టు. అందులో వైగాట్స్కి అంటేనే మనకు తెలుసు మామూలుగా ఏంటంటే స్కఫోల్డింగ్ అంటాం, స్కఫోల్డింగ్ అని వాడతాం. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు, జెడ్పిటి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అదేవిధంగా వారు ఏం చెప్పారు, సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం. అంటే పిల్లలు గ్రూప్స్గా కొలాబరేటివ్గా లెర్నింగ్ నేర్చుకుంటారు, ఏ అంశాన్ని సులభంగా నేర్చుకుంటారని వారి భావన. ఏదైనా ఇక్కడ ఎవో చెప్పారంటున్నారు వైగాట్స్. ఇక్కడ చూడాలి ఫస్ట్దే ఇచ్చాడు లైవ్ వైగాట్స్కి. బిఎఫ్ స్కిన్నర్ చెప్పలేదు, ఆపరెంట్ కండిషనింగ్ అనే చెప్పింది. థార్నడైక్ ఎథనోదోష సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. వాట్సన్ ఏమో ప్రవర్తనవాది. వీళ్ళందరినీ థార్నడైక్ కానీ వాట్సన్, స్కిన్నర్ వీళ్ళందరినీ ప్రవర్తన బిహేవియరిస్ట్స్ అంటారు. సో వారు ఇక్కడ చెప్పింది మాత్రమే ఇక్కడ లైవ్ వైగాట్స్కి. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం, 18th బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎన్సిఎఫ్. అంటే క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 దృక్పథంలో లేనిది అంటున్నాడు. రిజిడ్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ఆల్ లెవెల్. అందులో ఏమన్నాడంటే ఫ్లెక్సిబుల్ ఉండాలన్నాడు. రిజిడ్ సిస్టమ్ అనలే, ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఎగ్జామ్స్ అంటే ఫ్లెక్సిబిలిటీ దానిపైన చెప్పింది. ఇక్కడ రిజిడ్ అన్నాడు కాదు. కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానం అనుసంధానం చేయాలని చెప్పాడు. ఇక్కడ నాట్ అని ఇచ్చాడు, ఫస్ట్దే అయిపోయింది. గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్, ఓన్లీ పాఠ్య పుస్తకాలకే పరిమితం కావచ్చు, అది దాటిపోవాలి. అది సైంటిస్టుల గురించి కావచ్చు లేదా ఏ అంశంలో అయినా మనం పాఠ్య పుస్తకాన్ని దాటి చెప్పాలి అని చెప్పబడుతుంది. షిఫ్ట్ ఫ్రమ్ ద రూట్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్, బట్టి అభ్యసనం నుండి దూరం చేయడం. బట్టి అభ్యసనం అనే దాన్ని మనం ప్రోత్సహించవద్దు అని చెప్పడం. ఇవన్నీ పాజిటివే. ఇది ఒక్కటే ఉంది కానిది ఏంటంటే అన్ని స్థాయిల్లో కఠినమైన పరీక్షణ విధానాన్ని అని చెప్పలేదు, ఫ్లెక్సిబుల్ అని అన్నాడు కదా. సో ఏదైనా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎన్సిఎఫ్ 2005 దానిలోకి వెళ్ళి కూడా మనకు బిట్ ఫ్రేమ్ అయిందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఆర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఏ చైల్డ్ హూ ఈజ్ అడ్మిటెడ్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ షెల్ బి ఎంటైటిల్డ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టిల్. ఆర్టీ చట్టం ప్రకారం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యలో ప్రవేశం పొందిన పిల్లవాడు ఇంతవరకు ఉచిత విద్యకు అర్హులు. ఎక్కడి వరకు ఆ పిల్లవాడు ఫ్రీ ఎడ్యుకేషన్, అటైన్మెంట్ ఆఫ్ 14 years 14 సంవత్సరాల వరకు, 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడ్మిషన్ టు క్లాస్ 8, 8వ తరగతి ప్రవేశం పొందిన తేదీ నుండి 2 సంవత్సరాలు, కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈవెన్ ఆఫ్టర్ 14 years. అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యేసరికి, అంటే 14 సంవత్సరాలు దాటినప్పటికీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యే వరకు ఆయనకు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనేది ఆర్టీ ప్రకారం. అటైన్మెంట్ ఆఫ్ 18 years కాదు. సో అందువల్ల థర్డ్ వన్ ఈజ్ రైట్. సో ఆర్టీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, బిట్ కంపల్సరీ. దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ ద టీచర్ ఎక్స్పెక్ట్స్ ద స్టూడెంట్స్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ వితౌట్ క్వశ్చనింగ్. సో తను చెప్పిన మాటనే వినాలి. తన అన్న అంటే నిరంకుశ, ఆటోక్రాటిక్ కదా, పర్మిసివ్ కాదు. అంటే డెమోక్రటిక్ టైప్. పర్మిసివ్ అంటే చూడండి, ఆటోక్రాటిక్ నిరంకుశం. ఇది తన మాటనే వినాలి అంటే అది నిరంకుశం అవుతుంది. సో అందువల్ల సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డెమోక్రటిక్ కూడా కాదు. లైసెన్స్ వేర్, ఎవరికి వారే ఏమైనా తీరే. డెమోక్రటిక్లా ఎట్లా ఉంటుందంటే పిల్లల ఒపీనియన్ తీసుకుంటారు, తమ ఒపీనియన్ చెప్తారు, అందరు కలిసి ఎట్లా ప్రోగ్రామ్ నిర్వహించాలని చేస్తారు. అది డెమోక్రటిక్ టైప్ నాయకత్వం అంటారు. డైరెక్టివ్ కౌన్సిలింగ్ ఈజ్ నిర్దేశక మంత్రణం అని చెప్తున్నాడు. క్లయింట్ సెంటర్డ్ అంటే ఇక్కడ మామూలుగా నాన్ డైరెక్టివ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటారు. అనిర్దేశక రకం మంత్రం, కారల్ రోజర్స్ అది. ఇది డైరెక్టివ్ అనేది ఇది క్లయింట్ సెంటర్డ్ కాదు, కౌన్సిలర్ సెంటర్డ్. అంటే కౌన్సిలరే నువ్వు ఇది చేస్తే బాగుంటుందని చెప్పేస్తాడు. ఈ పుస్తకం చదువు, గిట్లా వేస్తే మంచిగా ఉంటుంది, గిట్ల అయితే మీకు మార్కులు మంచిగా వస్తాయి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ లోపల ఇది చేయి, అదే దాన్ని ఏమంటారంటే డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని అంటారు. నిర్దేశక రకం
కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటారు. మంత్రకుడి కేంద్రీకృత, ప్రాసెస్ కాదు, ప్రాబ్లమ్ సెంటర్డ్ కాదు. ఇక్కడ రెండే వస్తుంది జనరల్గా. అంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లయింట్ సెంటర్డ్ సహాయార్థ కేంద్రిత, క్లయింట్ సెంటర్డ్. అదేందో కౌన్సిలర్ సెంటర్. కౌన్సిలర్ సెంటర్దేమో మనకు డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటే నిర్దేశక అంటారు. అదేవిధంగా అనిర్దేశక నాన్ డైరెక్టివ్ ఏంది అంటే క్లయింట్ సెంటర్డ్. దాన్ని డెవలప్ చేసింది కారల్ రోజర్స్. అంటే ఇక్కడ మనకు కొంచెం హెల్ప్ అవుతుంది ఈ బిట్కి అయితే ఆన్సర్ కౌన్సిలర్ సెంటర్డ్ కదా. డైరెక్టివ్ కౌన్సిలింగ్ రెండు రకాలు, డైరెక్టివ్ కౌన్సిలింగ్, నాన్ డైరెక్టివ్ కారల్ రోజర్స్. అది ఏంటంటే క్లయింట్ సెంటర్డ్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్, ప్లేస్ ద ప్రైమరీ స్కూల్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్. ప్రాథమిక పాఠశాల ఆటల్లో ఉండకున్నది. క్రియేటివిటీ ఉంటుంది, ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది, ఫిక్స్డ్ రూల్స్ అండ్ నార్మ్స్. సో స్థిర నియమాలు నిబంధనలు ఉండకూడదు అంటాడు. ప్లెయిన్ ప్రైమరీ స్కూల్ నాట్ ఎక్స్పెక్టెడ్, అంత మామూలుగా రూల్స్ రిజిడ్ రూల్స్ ఉండొద్దు అని అంటారు. ద పర్సెంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ ఈజ్ సర్టిఫైడ్ బై ద అథారిటీ ఫర్ ఏ పర్సన్. ఎంత డిసేబిలిటీ ఉండాలి? బెంచ్ మార్క్ ఆఫ్ డిసేబిలిటీ టు బి కన్సిడర్డ్ పర్సన్. బెంచ్ మార్క్ డిసేబిలిటీ అయితే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తిగా పరిగణించబడకు ధృవీకరణ అధికారి ద్వారా ఉండబడే వైకల్య శాతం 40%. 30% ఉంటే కాదు, 20% ఉన్నా కాదు, 40% డిసేబిలిటీ ఉండాలి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంట్ గెస్టాల్ట్ అలాంగ్ విత్ ద కోహెలర్ అండ్ వర్ధిమర్. కోఫ్కా గెస్టాల్ట్ సైకాలజీని రూపొందించింది ఎవరు? క్రింది వారిలో కోహెలర్ మరియు వర్ధిమర్ కలిసి గెస్టాల్ట్ సైకాలజీని అభివృద్ధి చేసినవారు కోఫ్కా. సో జేబీ వాట్సన్, వైగాట్స్కీ, చామ్స్కీ, కోఫ్కా కదా. కోఫ్కా అన్నాడు. సో ఫోర్త్ వన్, ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. గెస్టాల్ట్ వాదాన్ని డెవలప్ చేసింది ఎవరెవరంటే కోహెలర్, వర్ధిమర్, కోఫ్కా. వారు చెప్పింది ఏంటంటే మామూలుగా గెస్టాల్ట్ సైకాలజీ దానిలో అంతర్దృష్టి అభ్యసనం అంటారు. థియరీ ఆఫ్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అని అంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్లో సహాయపడుతుంది. చింపాంజీలపై ప్రయోగం చేశారు. సో మొత్తంగా చూస్తారు విషయాన్ని, ఓలుగా చూస్తారు, పార్ట్ వైజ్ చూడరు. సో ఇది బేసిక్, దీనిలోకెళ్ళి పికప్ చేస్తున్నాడు. సో ఈ విధంగా అభ్యసన సిద్ధాంతాలను కొంచెం ఎగ్జాంపుల్స్, అందులో కీలకమైన అంశాలను గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా బిట్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ చూద్దాం. ఆన్లైన్ పరీక్షకు హాజరైన విద్యార్థి సమాధానాలు గుర్తులేనందున మొత్తం పేపర్ను పూర్తి చేయలేకపోయాడు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత తన స్నేహితులతో మౌస్ సరిగా పనిచేయలేదు, అందువల్ల సమాధానాలు రాయకపోయానని చెప్పాడు. ఇది ఉపయోగించిన రక్షక తంత్రం ఏంది? సో ఎగ్జామ్ అయిపోయింది, అన్ని క్వశ్చన్స్ సరిగా వేయలేదు, చివరి దాకా పూర్తి చేయలేదు, కానీ బయటకు వచ్చినాక అంటున్నాడ మౌజ్ సరిగా పనిచేయలేదు, అందువల్ల నేను ఎగ్జామ్ బాగా రాయలేదన్నాడు. ఇది ఏ రకమైన డిఫెన్స్ మెకానిజం? రియాక్షన్ ఫార్మేషన్ కాదు, ప్రతిచర్య ఉద్భవం కాదు, ప్రొజెక్షన్ ప్రక్షేపకం అంటారు. అంటే మామూలుగా అసలు ఉంటుంది, ఇంకోటి అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు. ఒక నక్క కథలాగా దానికి అందుతలేవు, పుల్లగా ఉన్నాయి ఎందుకులే అని అనుకుంటుంది. సో అట్లా దాన్ని ప్రొజెక్షన్ ప్రక్షేపణం అంటారు. కంపెన్సేషన్ కాదు, అంటే ఆటలు రాని వ్యక్తి చదువులో రాణించడం కంపెన్సేషన్. అదేవిధంగా రియాక్షన్ ఫార్మేషన్, ఆయనకు తిందామని ఉంది, నాకు ఆకలి అవుతలే అంటాడు, ఇష్టం ఉంది కానీ నాకు ఆకలి అవుతలే అంటాడు, అది ప్రతిచర్య ఉద్భవం ఉంటారు. ఐడెంటిఫికేషన్ తదాత్మికం, అంటే ఐడెంటిఫికేషన్ అంటే మామూలుగా ఏమంటారంటే మామూలుగా పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు, సచిన్ టెండూల్కర్ సెంచరీ చేశాడు, ఈయననే సెంచరీ చేసినట్టు భావిస్తున్నాడు, లేదా తమ పిల్లలు డాక్టర్లు అయినప్పుడు తమే డాక్టర్లు అయినట్టు. ఐడెంటిఫికేషన్ తదాత్మ్యం అని అంటారు, తదాత్మ్యం. ద ఏజ్ అసోసియేటెడ్ విత్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫీరియారిటీ ఇన్ ఎరిక్సన్ థియరీ సైకోసోషల్ డెవలప్మెంట్. ఇండస్ట్రీ అండ్ ఇన్ఫీరియారిటీ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే జనరల్గా ఏంటంటే మనకు తీసుకుంటే ఉత్తర బాల్య దశ, అంటే స్కూల్ ఉంటాం కదా, లేట్ చైల్డ్హుడ్, తన ఏజ్ అడుగుతాడు ఒక్కసారి. లేట్ చైల్డ్హుడ్ ఎట్లుంటుందంటే 6 to 11 years 12 yearsగా చెప్తారు. ఇక్కడ ఏమి చూడ చూద్దాం. ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం పరిశ్రమ న్యూనత అనేది ఈ దశకు సంబంధించింది. బర్త్ టు 1.5 year, 1.5 year to 3 years కాదు, 3 to 6 years కాదు, 6 to 12 years. సో ఈ విధంగా మామూలుగా స్టార్టింగ్లో జనవరి అంటే జననం నుండి 1.5 year వరకు ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అంటారు.
అదేవిధంగా ఒక్కొక్క దశకు సంబంధించిన ఒక్కొక్క లక్షణం అనేది ఉంటుంది. సో 3 to 6 years, అదేవిధంగా 6 to 12 years, దయచేసి ఇది 1.5 year to 3 years. ఆ దశను చూడండి, కొంచెం ఒక 2 సార్లు 3 సార్లు చూస్తే మీకు ఈజీగా గుర్తొస్తుంది. అకార్డింగ్ టు కోల్బర్గ్, డ్యూరింగ్ దిస్ స్టేజ్ వన్స్ కాన్షియస్ గైడ్స్ వన్స్ బిహేవియర్. ఈ దశలోపట, ఈ దశలోపటనట కాన్షియసే మనను గైడ్ చేస్తుంది. ఏ దశ? కోల్బర్గ్ ప్రకారం మనస్సాక్షి మార్గనిర్దేశనం చేస్తుంది ఒక వ్యక్తి ప్రవర్తనను. స్టేజ్ అంటే ఇక్కడ ఏంటంటే లెవెల్ 1 అంటే లెవెల్ 3లో 6 దాంట్లో 2 ఉంటాయి. ఫస్ట్ వన్లో 2, సెకండ్ వన్లో 2, లెవెల్ 3, లెవెల్ 1లో 2, లెవెల్ 2, 3, 4, లెవెల్ 2లో 3, 4, లెవెల్ 3లో 5, 6, 6th వన్ 6వ దశ. ఇక్కడ ఏమి చూడండి, అంటే ఇక్కడ కన్వెన్షనల్ పూర్వ సాంప్రదాయక దశ అంటాడు. అంటే ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్. ఉత్తర సాంప్రదాయ దశ లోపల 6వ దశ లోపల ఉంటుంది. అది మనం మొరాలిటీ ప్రకారమే, మనస్సాక్షి ప్రకారమే మనం బిహేవ్ చేస్తాం. ఇది సో దయచేసి కొంచెం చూసుకోవాలి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తర సాంప్రదాయక దశలో 6వ దశ అంటే చివరిది. సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం, స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. సో ఇక్కడ డిస్కవరీ లెర్నింగ్ కానివ్వండి, ప్రాజెక్ట్ బేస్డ్ కానివ్వండి, ఎక్స్పెరిమెంటల్ కానివ్వండి, ఇవన్నీ స్టూడెంట్ బేస్డ్ సెంటర్డ్ అప్రోచ్. విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం. టీచర్ సెంటర్డ్ కాదు, స్కూల్ సెంటర్డ్ కాదు, ఎన్విరాన్మెంట్ సెంటర్డ్ కాదు. ఇలా ఇచ్చిన దాంట్లో ప్రాజెక్టు పద్ధతి దేనికి సంబంధించిందంటే స్టూడెంట్ సెంటర్డ్, విద్యార్థి కేంద్రీకృతం. సో నెక్స్ట్ చూస్తున్నాం, ద డొమైన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టూడెంట్ అడ్జస్టింగ్ టు ద న్యూ స్కూల్. కొత్త స్కూల్లో అడ్జస్ట్ కావడానికి ఉపయోగపడే డొమైన్ ఏంది? కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్ కదా. అందులో కాగ్నిటివ్ అంటే జ్ఞానాత్మక రంగం, రెండవది భావేశ రంగం, 3 మానసిక. ఇది ఎఫెక్టివ్ డొమైన్ అంటే భావేశ రంగం, కాగ్నిటివ్ కాదు. కొనినేటివ్ అంటే మానసిక చలనాత్మక, కాగ్నిటివ్ కాదు, ఎఫెక్టివ్ అవుతుంది భావావేశ. సో లాస్ట్ వన్, ఎఫెక్టివ్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ యాక్టివిటీ ఈజ్ నెసరీ బికాస్. మనకు మంచి లెసన్ ప్లాన్, ఎఫెక్టివ్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ యాక్టివిటీ ఈజ్ నెసరీ బికాస్. బోధనా కృత్యాల సమర్థవంతమైన ప్రణాళిక అవసరం. ఎందుకంటే మనం యాక్టివిటీస్ చేస్తాం కదా, దానికి మంచి ప్లాన్ అవసరం అంటున్నాడు. ఎందుకంటే అంటే ఇది అందరూ ఉపాధ్యాయులు నిర్వహించవలసిన తప్పరి కార్యకలాపం. ఇట్ రిఫ్లెక్ట్స్ ద టీచర్స్ కమిట్మెంట్ టు మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ కాదు. ఇట్ మేక్స్ ద టీచర్ రిజిడ్ అండ్ అడ్హెర్ స్ట్రిక్ట్లీ టు ప్రీ ప్లానెడ్ యాక్టివిటీ కాదు. ఇది ఉపాధ్యాయుని ఖచ్చితంగా చేస్తుంది, ముందు అనుకున్న కాదు. ఇట్ బిల్డ్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద టీచర్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లెసన్. పాఠం చెప్పడంలో ఉపాధ్యాయుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సో లెసన్ ప్లాన్ అనేది మనకేంటంటే మనకు ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 30 క్వశ్చన్స్. సో ఈజీగా 30కి మనం మంచిగా చేస్తే మినిమం 25 కొట్టచ్చు ఈ పేపర్లో. సో 26, 27, 28 అట్లా కూడా తీసుకోవచ్చు. సో సిడిపి అనేది, సైకాలజీ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అనే విషయం తెలిసిందే. దయచేసి ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి. ఇవాళ మార్నింగ్ ఒక మిత్రుడు అడుగుతున్నాడు, సార్ నేను ఒక బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది అంటారు. కాదు, చేయండి, బిట్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. కానీ ఖచ్చితంగా ఒక టాపిక్ ఇప్పుడు ఏంటంటే ఫైనల్ కదా, సులభంగా అభ్యసన సిద్ధాంతాలు చూసుకోండి, ఒక్కసారి రివిజన్ చేసుకోండి, అప్పుడు పేపర్కి రండి. అన్నీ కూడా ఏదైనా కూడా అభ్యసన సిద్ధాంతాలు ఎంతసేపు చూస్తారు ఈ టైంలో? ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం బుక్ అంతా రివిజన్ అయితే మళ్ళీ క్వశ్చన్ ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి, సో ఒకసారి దయచేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ and share this video for your friends.